ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ సమస్యలకి పరిష్కారం లేక విసుగు చెంది ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో ఫోన్ ద్వారా మంచి పరిష్కారం అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారు శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాను. నా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీకు మంచి జరగాలని అయితే చెబుతున్నానండి. బాబాగారే మీ సమస్యలు తొలగడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, చూడు బిడ్డ, ఈ కొత్త సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత నీ జీవితంలో జరగబోయేది ఇదే. రాసి పెట్టుకో అమ్మా. నీ సాయి తండ్రి మాట పొల్లిపోదు. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి కన్ను నీ మీద పడింది. వ్యక్తి కారులో వచ్చి మరి నిన్ను కోటీశ్వరుని చేసి వెళ్తాడు. వదులుకుంటే అది నీ కర్మే అవుతుంది. ఏముందలే అని అనుకున్నా, సాయి ఎప్పుడు ఇలాగే చెబుతారు అని అనుకున్నా, తోసిపుచ్చుకున్నా, కాదు అనుకుంటే నీ కర్మే అవుతుంది. వదులుకుంటే నీ అంత దురదృష్టవంతురాలే ఉండరు. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ నీ జీవితంలో రాదు తల్లి. ఈ ఉగాది తర్వాత ఈ కొత్త సంవత్సరంలో అదృష్టం నీకు రాబోతుందమ్మా. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది తల్లి. క్షణం నువ్వు అప్రమత్తంగా ఉండి హెచ్చరికతో ఉండి ఆ క్షణం నువ్వు తలుపు తీశావు అంటే సంపదల వాన, కాసుల వాన, ఆనందాలు నీ ఇంట్లో వెళ్ళి విరుస్తాయి. అదే సమయంలో నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు అంటే మళ్ళీ నువ్వు నీ జీవితమంతా కన్నీరు పెట్టుకున్నా ఇంతటి అదృష్టం రాదు. దురదృష్టమైతే, దరిద్రమైతే నువ్వు తలుపు తీసేదాకా కూడా నీ గుమ్మం దగ్గరే ఉండి ఆగి మరీ నీ తలుపు తడుతుంది. నువ్వు నిద్రపోతున్నా, ఏం చేస్తున్నా సరే నువ్వు వచ్చి తలుపు తీసేదాకా కూడా తలుపు తడుతూనే ఉంటుంది. నీ గుమ్మంలోకి వచ్చిన అదృష్టాన్ని, నీ తలుపు తట్టబోతున్న అదృష్టాన్ని వదులుకోవద్దు తల్లి. వదులుకుంటే నీ అంత దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. ఆ కారులో వస్తున్న వ్యక్తి ఎవరు? నిన్ను ఎందుకు కోటీశ్వరుని చేస్తారు? ఆ పెద్ద వ్యక్తి ఎవరు? అన్నీ కూడా ఈరోజు నేను నీ ముందు గుట్టు విప్పబోతున్నాను. ఎందుకంటే నా బిడ్డ జీవితం అంటే నీ జీవితం బాగు చేయాలనే. ఇలాంటి శుభగడియలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. ఆ సమయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండకు, వేమరపాటుగా ఉండకు. నీ సాయి తండ్రిని నిర్లక్ష్యంతో ఉండవద్దు అని చెప్పటానికి ఈ సందేశ రూపంలో వచ్చాను బిడ్డ. ఈ వీడియోనైతే నువ్వు పూర్తిగా కూడా చివరి వరకు వినవలసిందే. ఎందుకంటే ఒక రహస్యాన్ని, ఒక గుట్టుని చివరిలో దాచాను అని అందుకో తల్లి. అందుకున్నావు అంటే ఆనందంతో ఎగురు గంతులు వేస్తావు. అంతటి అద్భుతమైన వార్తని ఈరోజు నీ సాయి తండ్రి నీకోసం తీసుకువచ్చాడు అని అయితే మన బాబాగారు ఒక అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. బాబాగారు మాటల వెనక ఒక అర్థం, పరమార్థం ఉంది. దాని వెనక మనం అర్థం చేసుకున్నాము అంటే మన జీవితాల్లో వెలుగుని నింపుకుంటాము, ఆనందాలను నింపుకుంటాము, ఐశ్వర్యాలని నింపుకుంటాము. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంక మన బాబాగారు ఏమంటున్నారో తెలుసుకుందామండి. బిడ్డ, నీ జీవితంలో ఏం జరిగినా సరే నీ సాయి తండ్రి అనుగ్రహం లేనిదే, సాయి తండ్రి అనుమతి లేనిదే ఏదీ కూడా జరగదు. అంటే అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుందమ్మా. నువ్వు ఇప్పుడు ఈ మాటలు విన్నావు అంటే ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదమ్మా. కాలం నీకు పంపుతున్న దివ్యమైన సందేశం. నీ సాయి తండ్రి పంపుతున్న దివ్యమైన సందేశం. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కొత్త సంవత్సరంలో నీకు జరగబోయే మార్పుల గురించి చెప్పటానికి ఈరోజు నీ సాయి నీ ముందుకు వచ్చాడు. నీ మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు, ఎన్నో సుడిగుండాలు, ఎన్నో ఆవేదనలు, ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి అని నాకు తెలుసు తల్లి.
అన్నిటికీ కూడా ఒక సమాధానం, వీటన్నిటికీ కూడా ఒక ముగింపు అనే సమయం అయితే వచ్చేసింది. కాబట్టి నీ మనసుని లగ్నం చేసుకుని నేను చెప్పబోయే ప్రతి మాటని కూడా నీ మనసులో తీసుకో తల్లి. అంటే ఎన్నో ప్రశ్నలు వేశావు, ఎన్నో అనుమానాలని నా దగ్గర వ్యక్తం చేశావు. ఎందుకు బాబా నా జీవితం ఇలా ఉంది అని నన్ను ఎన్నోసార్లు అడిగావు. అందుకే తల్లి నీకు సమాధానం చెప్పాలి అని వచ్చాను. ఈ సందేశం ద్వారా అద్భుతమైన మాటలను తీసుకువచ్చాను. శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాను. పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు నీ సాయి తండ్రి నీ ముందు విప్పబోతున్నాడు. అసలు విషయానికి వస్తే తల్లి, నీ మనసు చాలా సున్నితమైన విశాలమైన హృదయం. మనసులో పేరుకుపోయిన భారాన్ని, నిరంతరం నిన్ను కృంగదీస్తున్న అంతు చిక్కని ఈ ప్రశ్నలకు, గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు అనుభవిస్తున్న వేదనకి, ఆందోళనకి, చెప్పలేని సంఘర్షణను అంతా కూడా నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను తల్లి. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఒక పెనుతుఫానులో చిక్కుకుపోయినట్లుగా నీకు అనిపిస్తుంది కదా. అనుకుంటున్నావు కదమ్మా, అలా భావిస్తున్నావు. ఎటు చూసినా గందరగోళం, తెలియని బాధ, నీ మీద నీకే అపనమ్మకం. నువ్వు వేస్తున్న అడుగులు సరైనవేనా బాబా? నా నిర్ణయాలు సరైన గమ్యానికి చేరుస్తాయా? అసలు నా అస్తిత్వం అంటే ఏమిటి అని రాత్రింబవళ్ళు కూడా నువ్వు నిద్రపోవటం లేదు. నీకు ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి? ఎటువంటి సంఘటనలు నీ జీవితంలో జరగబోతున్నాయి? వాటి తరంగాలు నీ జీవితంలో ఎలా ప్రారంభం కాబోతున్నాయి? పరిస్థితుల వల్ల శుభ ఫలితాలు నీకు ఎలా కలగబోతున్నాయి? జీవితంలో ఎటువంటి అదృష్టాలు, ఎటువంటి శుభ ఫలితాలు అన్నీ కూడా నీ జీవితంలోకి ఎలా రాబోతున్నాయో అన్నీ కూడా నీ సాయి తండ్రి నీకు చెబుతాడమ్మా. వివరంగా చెబుతాను, గుర్తుంచుకో అమ్మా. ఇంతకాలం చెప్పింది వేరే, ఇప్పుడు చెప్పేది వేరే. దానికి ఒక అద్భుతమైన ప్రయాణం నీ జీవితం. ఎన్నో లక్ష్యాలతోటి, ఎన్నో ఆశలతోటి ఉంది తల్లి. అందుకే నిన్ను నీ సాయి తండ్రైనా ఇతరులైనా ఒక నిండు కొండతోటి పోలుస్తారు. ఎక్కడా కూడా తొనకవు, ఎక్కడా కూడా బెనకవు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు. కంటే సహనంతోటి, ఓర్పుతోటి నిండు కొండ లాంటి వ్యక్తిత్వం నీది. ఎంత గొప్ప మానవతావాదివి అంటే ఎప్పుడూ కూడా నీ సుఖాల కంటే నీతో ఉన్నవారు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధుమిత్రులు ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి. అందరూ బాగుంటేనే కదా సమాజం బాగుంటుంది. నేను కూడా బాగుంటాను. ఒకవేళ నేను ఒక్కదాన్నే బాగుంటే, అందరూ ఏడుస్తూ ఉంటే చూడటానికి ఏం బాగుంటుంది? ఏ తల్లి నీ ఆలోచన. అందరికంటే నీ ఆలోచనలు చాలా గొప్పవిగా ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయి. ఒకవాళ్ళ కష్టాన్ని చూసి నువ్వు అస్సలు భరించలేవు. వారి కష్టానికి వెంటనే నువ్వు స్పందిస్తావు. చాలా విశాలమైన మనసు తల్లి నీది. కానీ విధి విచిత్రం ఏమిటి అంటే ఈ జీవితం చిన్నప్పటి నుంచి కూడా పూల పాన్పులా లేదు తల్లి. ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో అవమానాలను, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎదుగుతూ వస్తూ ఉన్నావు. భరించలేని బాధలు భరిస్తూ ఉన్నావు. మోయలేని కష్టాలు మోస్తూ ఉన్నావు. నీ తుఫానులు నిన్ను చుట్టుముట్టినా సరే ఎక్కడా కూడా నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోలేదు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నీలో గొప్పతనం ఇదే తల్లి. నువ్వు అందరికీ కూడా ప్రాణ స్నేహితులుగా ఉంటావు. ఒకసారి ఎవరినైనా సరే నువ్వు ఆప్తులుగా భావించావు అంటే వారికి ప్రాణమైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటావు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేసి నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మోసం చేశారు అంటే వారిని జీవితాంతం కూడా క్షమించవు, గుర్తుపెట్టుకుంటావు. శాశ్వతంగా పూర్తిగా వారిని దూరం పెట్టేస్తావు. ఎందుకంటే నీ మనసులో ఎవరికైనా సరే మోసం చేయాలి అని, సహాయం చేయాలి అని, బాధ పెట్టాలి అని అస్సలు ఉండదు. ఎదుటివారు అలా చేస్తే నువ్వు ఏమాత్రమూ కూడా తట్టుకోలేవు, జీర్ణించుకోలేవు. ఎవరైనా సరే నిన్ను మొదటిసారి చూసినా నీ మాట తీరుకి వాళ్ళు ఆకర్షితులవుతారు. కొన్ని సంవత్సరాలుగా నువ్వు మానసికమైన సమస్యలకి ఎంత అల్లాడిపోతున్నావో, ఎంత తల్లడిల్లిపోతున్నావో తెలియదమ్మా. నీలో నీకే తెలియని ఒక రకమైన మానసికమైన క్షోభ ఎక్కడో లేదు, నీలోనే దాగి ఉంది, నీ పరిస్థితుల్లో దాగి ఉంది. ఈ దశ అనేది కేవలం నిన్ను బాధ పెట్టడానికి మాత్రమే కాదమ్మా, నీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి అని గుర్తించు. నీ సాయి తండ్రి ఇవన్నీ కూడా నీకు పాఠాలుగా నేర్పుతున్నాడు అని గుర్తించు. చూడు తల్లి, చిన్న చిన్న విషయాలకే వాగ్వాదాలు, గొడవలకి చోటు చేసుకుంటున్నాయి. మంచి ఉద్దేశంతో మాట్లాడితే నీ కుటుంబ సభ్యులు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. ఎన్నిసార్లు నువ్వు బాధపడ్డావు, నన్ను ఎవరూ అర్థం చేసుకునేవారే లేరా అని. ఇంట్లో అందరూ కూడా నన్ను తప్పు పడుతున్నారు అని, నీ మాట తీరు వేరేలా ఉంది అని.
అందుకే ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు అని అనుకుంటున్నావు. ఇది కూడా నీ సాయి తండ్రి పరీక్షల్లో ఒక భాగమే తల్లి. మంచిగా మాట్లాడినా సరే అవి ఎదుటి వారికి మేకులా గుచ్చుకుంటున్నాయి. కాబట్టి నువ్వు మౌనంగా ఉండటం మంచిదమ్మా. ఆచితూచి మాట్లాడు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. భవిష్యత్తులో ఒక మంచి గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారునిగా, మందికి మంచి దర్శకుడిగా, దర్శకురాలిగా తీర్చిదిద్దే శిక్షణ ఇస్తున్నాడు తల్లి నీ సాయి తండ్రి. ఇంతే కాకుండా అలాగే ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఏదో తెలియని అశాంతి, స్వస్థత లేకపోవటం, ఎన్నో నిద్రలేని రాత్రులు గడపడం, ఇవన్నీ కూడా నీ జీవితంలో గడుపుతున్నావు. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోవటం, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అలాగే పెద్దవాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం, ఇలాంటి విషయాలైతే నిన్ను వెంటాడుతున్నాయి. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవటం, ప్రయాణాల్లో ఆటంకాలు రావటం, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ఇంట్లో అన్నీ ఉన్నా కూడా మానసికమైన ప్రశాంతత నీకు కరువైందమ్మా. జరగకూడనిదేదో జరుగుతుందేమోనని భయంకరమైన ఆలోచనలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. నీలో ఉన్న భయాలన్నీ కూడా బయటికి వచ్చి నిన్ను బలహీనురాలుగా చేసి ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాయమ్మా. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరగటం, అహం దెబ్బతింటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవటం, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం, ఇవి జరుగుతూనే ఉన్నాయి. అలాగే పనిచేసే చోట తీవ్రమైన విభేదాలు, గొడవలు ప్రభావం నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో దాని మీద పడుతుంది తల్లి. నువ్వు చేసే చోట గొడవలు రావటం వలన నీకు చాలా అసహనం పెరుగుతుంది. ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు బాబా అని కూడా అనుకుంటున్నావు. ఇదంతా విన్న తర్వాత నీకు మరింత భయం వేస్తుందా తల్లి? పరిస్థితి ఇంత దారుణంగా ఉందా బాబా? నేను గమనించుకోలేదు. నా జీవితం అస్తవ్యస్తంగా ఉంది అని నాకు తెలుసు, కానీ జీవితంలో ఇన్ని జరుగుతున్నాయి అని నువ్వు చెప్తూ ఉంటే, వింటూ ఉంటే నా గుండె జల్లుమంటుంది బాబా. సమస్య నుంచి బయటపడలేనా అని నువ్వు అధైర్యపడుతున్నావా తల్లి? భయపడవద్దు తల్లి. నీ సాయి తండ్రి నీకు ప్రతిదీ ఎలా చెబుతున్నాడు అంటే, దీని నుండి నువ్వు ఒక పాఠం నేర్చుకో. ఎలా ఉండాలో నేర్చుకో, ఎలా బ్రతకాలో నేర్చుకో, మాట్లాడాలో నేర్చుకో, ఎలా నడవాలో నేర్చుకో, కష్టం సుఖం వస్తే ఎలా ఉండాలో తెలుసుకో అంటూ నీ సాయి తండ్రి నీకు పరీక్ష పెట్టి నిన్ను మరింతగా దృఢపరుస్తున్నాడు బిడ్డ. పడవలసిన అవసరమైతే లేదమ్మా. పరిస్థితి శృతి మించితే నీ సాయి తండ్రి లేడా? నీ తండ్రి లేడా? నిన్ను ఆదుకోవటానికి, నిన్ను రక్షించుకోవటానికి ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటానమ్మా. నీ ఇన్ని చెప్పావు కదా బాబా, నాకు భయం వేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా. నా జీవితం ఇంతేనా? ఇలా కష్టాల్లో బాధల్లో ఉండిపోవలసిందేనా? ఒకసారి అన్నీ ఉన్నా కూడా ఏదో వెలితి, ప్రశాంతత లేదు. శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా బ్రతికేవలసిందేనా? నే ఆలోచన నీ మనసులోకి వచ్చింది కదమ్మా. ఏమాత్రమూ కూడా భయం వద్దు, సహాయత అస్సలు వద్దు. ఇప్పుడు చెప్పబోతున్నాను బిడ్డ అసలైన శుభవార్త. ఇంతవరకు నేను చెప్పినవన్నీ కూడా నీ జీవితంలో జరిగిన పరిస్థితులు, ఘటనలు, సంఘటనలు. ఇన్నాళ్ళు కూడా నీ సాయి తండ్రి నీకు పరీక్షలు పెట్టాడు, పాఠాలు నేర్పాడు. నువ్వు ఇన్నాళ్ళు కూడా ఈ పరీక్షల్లో నువ్వు నెగ్గావు కాబట్టే, ఈ పాఠాల్లో నువ్వు గెలిచావు కాబట్టే, అందుకే తల్లి అద్భుతమైన ఒక శుభవార్తను ఈ బాబా నీకు అందివ్వబోతున్నాడు. ఎలా అంటే, ఇక్కడ నుండే నీకు శుభవార్త అనేది అందబోతుంది. నీ జీవితం మారబోతుంది, అదృష్టం రాబోతుంది, ఆనందాలు రాబోతున్నాయి. రాత్రి ఎంత గాఢమైన చీకటి ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు. విత్తనం భూమిలో ఎంతగా నలిగిపోతే అంతగా మొలకెత్తి పెద్ద మహావృక్షం అవుతుందమ్మా. నిప్పుల్లో కాలితేనే బంగారం స్వచ్ఛమైనదిగా అవుతుంది. నిన్ను ఇన్ని పరీక్షలకి గురి చేస్తుంది నిన్ను నాశనం చేయటానికి కాదు తల్లి. నువ్వు బాధ పెట్టడానికి కాదు, ఇబ్బంది పెట్టడానికి కాదు, అద్భుతమైన వజ్రంలా నిన్ను తయారు చేయటానికే అని నువ్వు గట్టిగా నమ్మాలి. సాయి తండ్రి సంకల్పం చేసుకున్నాడు. నీకు మంచి రోజులు రానే వచ్చేశాయి. అమావాస్య తర్వాత, చీకటి తర్వాత పున్నమి వెన్నెల వచ్చినట్లుగా కష్టాలు తర్వాత సుఖాలు, విజయాలు తప్పకుండా వస్తాయి. నీ సాయి తండ్రిని మనస్ఫూర్తిగా ప్రార్థించు, ధైర్యంగా ముందడుగు వెయ్యి. అంతా కూడా మంచి జరుగుతుంది. అన్ని పరిస్థితులు కూడా సర్దుకుంటాయి. పరిస్థితులు తాత్కాలికమే అని అర్థం చేసుకో తల్లి. పరిస్థితుల వల్ల, గ్రహస్థితుల వల్ల వచ్చే కష్టాలు తాత్కాలికమే అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఒక క్లిష్టమైన దశను నువ్వు అధిగమించటానికి నువ్వు భయపడటం కాదు, ధైర్యంగా నిలబడాలి తల్లి. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా
మీద నీకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి తల్లి. కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమయ్యింది. ఈ కొత్త సంవత్సరంలో శ్రీరామనవమిలోపు నీకు అంతా కూడా అనుకూలంగా చాలా అద్భుతంగా మారబోతుందమ్మా. కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు అతి దగ్గరలోనే ఉంది. జీవితంలో ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు ఉంది. నీ సాయి తండ్రి కరుణ నీకు ఉంది. ఇక ఇబ్బందులన్నీ కూడా మంచులాగా కరిగిపోతాయి. కొంచెం ఆలస్యమైనా సరే వాటికంటే ఎక్కువగా నీకు మార్గాల నుండి ధన ప్రవాహం పెరుగుతుంది. నీ ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. ఆర్థిక స్వేచ్ఛను పొందుతావు. భర్తతో జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. సాఫీగా సాగిపోతుంది. ఇప్పటి వరకు నీ మాటకి విలువ ఇవ్వని వారు నీకు విలువ ఇస్తారు. సమాజంలో నీకు గౌరవం, విలువ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ విషయాలు చాలా చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటావు. సొంత ఇంటి కల నెరవేర్చుకుంటావు. తోబుట్టువులతో ఏమైనా ఆస్తి వివాదాలు ఉంటే అవైతే ఇప్పుడు తీరుతాయి తల్లి. కష్ట సమయంలో నీ జీవిత భాగస్వామి నీకు తోడుగా, స్ఫూర్తిగా, అండగా నీకు నిలబడతారు. అద్భుతమైన రాజయోగాలు నీకు పట్టబోతున్నాయి. ఇలా అన్ని పరిస్థితులు కూడా మార్చేస్తున్నాడు సాయి తండ్రేనమ్మా. అయితే అనేక మార్గాల్లో నీకు డబ్బు రావటానికి, డబ్బు కష్టం తీరటానికి, చూడటానికి ఒక వ్యక్తి కన్ను అనేది నీ మీద పడింది బిడ్డ. వ్యక్తి కన్ను నీ మీద పడింది. ఆ వ్యక్తి నిన్ను గమనిస్తున్నాడు, నువ్వు చూస్తున్నాడు, నీ పనితీరు చూస్తున్నాడు. వ్యక్తి నువ్వు ఎలాంటి వారివో గమనిస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కారులో వచ్చి నిన్ను కోటీశ్వరుని చేయటానికి కంకణం కట్టుకున్నాడు. ఎలానో తెలుసా తల్లి, నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఉద్యోగమా, వృత్తా, వ్యాపారమా ఏదైనా సరే నీ పై స్థాయిలో ఉన్నవారు, నీ పై అధికారులు నీ పనితీరును మెచ్చి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, నీకు జీతం పెంచుతున్నాను, నిన్ను పై స్థాయిలో కూర్చోబెడుతున్నాను అని చెప్పటానికి నేరుగా వద్దకి వచ్చి చెప్పబోతున్నారు. లేదా ఇంకా ఎన్నాళ్ళగానో నీ పూర్వీకుల ఆస్తి కానీ అవి ఉంటే గనక, కోర్టులో ఉంటే గనక నీకు లభించబోతున్నాయి అని ఒక లాయర్ రూపంలో వచ్చి కారులో వచ్చి నీకు ఈ శుభవార్తని చెప్పబోతున్నారు. నువ్వు ఏ వార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ వార్త చెప్పటానికి వారు స్వయంగా కారులో వచ్చి చెబుతారమ్మా. అలాగే నీ బిడ్డల వివాహం కోసమైతే నీ మంచితనాన్ని మెచ్చి నీ బిడ్డలు మంచివాళ్ళని తెలుసుకుని నీ బిడ్డలతో వివాహం కుదుర్చుకోవాలి అని వారు నేరుగా కారులో వచ్చి సంబంధం ఖాయం చేసుకున్నాము అనే శుభవార్త వారు నీతో చెప్పవచ్చు. ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న ఆ కొత్త వ్యక్తి చాలా చాలా అదృష్టవంతుడు తల్లి. నీ రాక వల్ల నీ దశ మారిపోయి, నీ దిశ మారిపోయి అదృష్టం పట్టబోతుంది. తల్లిదండ్రులు కానీ, మీ అత్తమామలు కానీ, మీరు కానీ ఎవరికో అయితే సహాయం చేశారు. వారైతే అది గుర్తించుకుని తిరిగి మీకు సహాయం చేయాలి అని ఒక కారులో వచ్చి ఇంటికి వచ్చి నీకైతే ఒక గొప్ప అవకాశం ఇస్తారు. వల్ల నీ జాతకమే మారబోతుంది. నీ జీవితమే మారబోతుంది. ఈ అదృష్టాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా. అందుకే చెప్పాను, ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేస్తారు అని. అలా కూడా నీ సాయి తండ్రి ప్రణాళిక తల్లి. ఇది ఊరికే జరగలేదు. అంటే ముందుకి ఈ సందేశం ఊరికే రాలేదు. ఇది నీ సాయి తండ్రి ప్రణాళిక. నీ జీవితంలో ఎన్నో అదృష్టాలు చూస్తావు, ఎంతో డబ్బుని చూస్తావు, ఎంతో సంతోషాన్ని చూస్తావు, ఎంతో ఆరోగ్యాన్ని చూస్తావు, ఎంతో పేరు ప్రతిష్టలు చూస్తావు. ఇదంతా కూడా నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న అదృష్టం తల్లి. తండ్రి ఆశీస్సులు, అనుగ్రహం ఎప్పుడూ కూడా నీపై ఉంటాయి తల్లి అనైతే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై